అది తప్పకుండా మా ప్రాంతంలో ఉండాలి. మా ప్రాంతంలో కాటన్ ఇండస్ట్రీస్ లేకపోతే కాటన్ మిల్స్ ఉన్నాయి, లేకపోతే ఇతరత్ర ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే వచ్చే లోపల బూడిదవుతుంది అనేటువంటి అంశాలను వాళ్ళు ఎవరైతారో తప్పకుండా వారి కన్సర్న్ అన్ని కూడా గవర్నమెంట్ను నోట్ చేసుకుంది అధ్యక్ష. ఇప్పటికీ ఫైర్ స్టేషన్కి సంబంధించి దాదాపు 8,861 ఇన్సిడెంట్ అయినాయి అధ్యక్ష. 879 కోట్ల ఆస్తులు కూడా నష్టం జరిగింది. 163 మంది చనిపోయినారు. అందులో 2 ప్రధాన సంఘటనలు ఫైర్ యాక్సిడెంట్ కాకపోయినా అగ్ని దాంట్లో చనిపోయారు కాబట్టి సిగాచి ఇండస్ట్రీ సంగారెడ్డి దగ్గర కానీ అదేవిధంగా చార్మినార్ దగ్గర ఒకటే ఇంట్లో 17 మంది చనిపోయినటువంటి సంఘటనలు దురదృష్టకర సంఘటనలు జరిగినాయి అధ్యక్ష. ఇప్పటికీ రాష్ట్రంలో 138 ఫైర్ స్టేషన్ సెంటర్స్ ఉన్నాయి జిల్లాల లోపల. వివిధ జిల్లాల్లో 9 అవుట్ పోస్టులు ఉన్నాయి. ఇందులో 544 వాహనాలు ఈ యొక్క ఫైర్ సేఫ్టీ వాహనాలు ఉన్నాయి అధ్యక్ష. కొత్తగా 58 ఇప్పుడు సభ్యులు చెప్పినటువంటి గుండాల కానీ గౌరవ రెవెన్యూ మంత్రి గారి గ్రామం కల్లూరు కానీ ఈ విధంగా జిల్లాల వారిగా వాటి 58 వివరాలు ఉన్నాయి అధ్యక్ష. గౌరవ సభ్యులందరికీ ఉన్నాయి, చదవమంటే తప్పకుండా. మరి భద్రాద్రి కొత్తగూడెంలో చెర్ల, మహబూబ్నగర్ దేవరకద్ర, ఖమ్మంలో కల్లూరు గుండాల, ఆదిలాబాద్లో బోధు, వికారాబాద్లో కొల్కచెర్ల, రాజన్న సిరిసిల్ల జిల్లాలో రుద్రంగి, కొమరం భీంలో జైనూరు మండల హెచ్క్యూ, జైత్యాల్లో రాయికల్ కొరుట్ల, మహబూబాబాద్లో కే సముద్రము బయ్యారము, మెదక్లో తూఫాన్ అగ్నిమాపక కేంద్రాన్ని సిబ్బంది మంజూరు కోసం ఉంచారు. అదేవిధంగా పాష మైలారము జిన్నారము, భువనగిరి యాదాద్రిలో బీబీ నగర్ వద్ద, అదేవిధంగా మెడికల్ మల్కాజ్గిరిలో ఉప్పల్ బగాయతు, బోరంపేట, తూమ్కుంట, మేడ్చల్, ఉప్పల్, కొంపెల్లి, బౌదుర్పల్లి, మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించిన బాచుపల్లి, పోచారం, ఉప్పల్, గట్కేసర్, హైదరాబాద్లో గౌలిగూడలో ఉన్నటువంటి స్థాయి పెంపు, సికింద్రాబాద్లో ఉన్నటువంటి దానికి కూడా స్థాయి పెంపు, ఓల్డ్ మారేడుపల్లి, జంగమెట, ఇందిరానగర్, బండమైసమ్మ, ఖైరతాబాద్, మెహదీపట్నం, తిరుమలగిరి, మల్లెపల్లి, దాంతోపాటుగా ఆసిఫాబాద్, శంషాబాద్, నియోపోలిస్, కోకాపేట, అక్టోపస్, ఇబ్రహీంపట్నం, బాటసింగారం, కర్మానఘాట్, శంకరపల్లి, కొత్తూరు, మియాపూరు, మంచిర్యాల జిల్లా లక్షరిపేట, సిద్దిపేటలో ఎర్రవెల్లి, సంగారెడ్డిలో కొల్లూరు, జయశంకర్ భూపాలపల్లిలో వెంకటాపురం, ములుగు కొత్తగూడ, మేడారం, కరీంనగర్లో గంగాధర, కాటారం, నెక్కొండ, నల్గొండలో చుండూరు, కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయం, సూర్యాపేటలో తుంగతుర్తి, సంగారెడ్డిలో గుమ్మడిదల, మొత్తంగా 58 కేంద్రాలను ప్రతిపాదన చేసినాం. ఇవి కాక కూడా ఇంకా ప్రతిపాదనలు వస్తే తప్పకుండా వాటిని పరిశీలించి చేయడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా పెరుగుతున్నటువంటి హైరేంజ్ బిల్డింగ్ సంబంధించి ఎప్పుడైనా ప్రమాదం ఏర్పడితే ఎట్లా అనేటువంటి అంశం కూడా ఉన్నటువంటి సందర్భంలో ఇప్పటికే మరి 18 అంతస్తులకు సంబంధించి కానీ 35 అంతస్తులకు సంబంధించిన 104 ఫీట్లకు సంబంధించినటువంటి మరి మిషనరీని కూడా బొరనోటు, స్నోర్కల్ ఈ 2 మిషనరీస్ కూడా ప్రాసెస్లో ఉన్నాయి అధ్యక్ష. కొన్ని అందుబాటులో ఉన్నాయి, ఇంకా కూడా తీసుకొచ్చి వాటన్నిటికీ హైరేంజ్కి సంబంధించి కావచ్చు, లేకపోతే గేటెడ్ కమ్యూనిటీ కావచ్చు, ఆసుపత్రులు కావచ్చు, లేదా విద్యాలయాలు కావచ్చు, కార్పొరేట్ పాఠశాలలు కానీ ఇండస్ట్రీస్లలో ఫైర్ సేఫ్టీ అవేర్నెస్ క్యాంప్స్ని ఇప్పటికే దాదాపు 13,658 అవేర్నెస్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేసినాం అధ్యక్ష. ఇది అగ్ని అనేటువంటిది మనం వీలైనంత వరకు రాకుండా ఉండడము, వస్తే ఏ విధంగా ఇమీడియట్గా ఫైర్